గుడ్ మార్నింగ్ జస్టిస్. నా పేరు దాస్ దాస్ భగవాన్ దాస్. అందరూ నన్ను భగవాన్ అంటారు. భగవాన్ నీ తమ్ముడికి బుద్ధి. భగవాన్ ఓ నువ్వే అన్నమాట. భగవాన్ నీ తమ్ముడికి బుద్ధి చెప్పి పంపే కదరా. నువ్వెందుకు వచ్చావు? నేను రాకుండానే ఎంతటి అసాధ్యనైనా గల సమర్థవంతుడు నా తమ్ముడు. కానీ ఈ విషయంలో నేను రాక తప్పలేదు. జస్టిస్ చూడు మిస్టర్, నేను అందరిలాంటి మనిషిని కాదు. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చావు? సూటిగా చెప్పు. అసలు విషయానికి వస్తున్నా. నాకు 100 లారీలున్నాయి. వాటిలో కొన్ని గంధపు చెక్కలు, కొన్ని గంజాయాకులు రవాణా చేస్తుంటాయి. అది ఈ సిటీలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి తెలుసు. తెలిసినా దానిని ఎవరు పట్టించుకోరు. ఎందుకో తెలుసా? ప్రభుత్వం వాళ్ళకు నెలకు 60,000 రూపాయల జీతం ఇస్తుంటే నేను 3 లక్షల మామూలు ఇస్తుంటాను. ప్రభుత్వం వాళ్ళకు బోనస్ ఇస్తుంటే నేను నా స్టైల్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాను. చెప్పవయ్యా. అదేనయ్యా నా పాలసీ కూడా. ఎంత జీతం తీసుకుంటాను అంతే పని చేస్తా. తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, వాడికి పొలిటికల్ పవర్ ఉన్నా పవర్ ఉన్నా, వాడు ఎంత పొజిషన్ లో ఉన్నా న్యాయస్థాన పనులో నిలబెట్టి వారు చేసిన శిక్షకు సరిపడా శిక్ష వేస్తా. మిస్టర్ గౌతమ్. గౌతమ్ గౌతమ్ జస్టిస్ గౌతమ్ కృష్ణ యాదవ్. అసలు న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారా? న్యాయస్థానం అంటే మీరు నడుస్తారా బట్టీలు అనుకుంటున్నారా? మీరు నడిపే బ్రోకర్ ఆఫీసర్ అనుకుంటున్నారా? మీ చీకటి వ్యాపారంలో, మీ అరాచకాలు, మీ అక్రమాల గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఉద్యమించేంత వరకు మీ గుండెల్లో నిద్రపోతా. ఈ సిటీలో నా దారికి రోడ్డు వచ్చిన వాణ్ణి నడి రోడ్డు మీద తెగనరికినా ఏమిటి నీ దౌర్జన్యం అని అడిగే దమ్ము ఎవరికి లేదు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ల మెడలు వంచాను. ఈ చేత ఎంతో మంది న్యాయమూర్తుల నోర్లు మూయించాను. నన్ను శిక్షించే దమ్ము ధైర్యం ఏ న్యాయస్థానానికి లేదు, ఏ న్యాయమూర్తికి లేదు. ఒకవేళ ఎవడైనా శిక్షించడానికి ప్రయత్నిస్తే వాడు ఒకవేళ మిగిలిన వాడు వికలాంగుల లిస్ట్ లో చేరతాడు. మిస్టర్ భగవాన్ 100 కోట్ల తిన్న రా బంధువు కూడా ఒకే ఒక్క గాలి వనకు సచ్చినట్టు, నూరు తప్పు చేసి శిశుబాలు రక్తమైనట్టు మీ అరాచకాలు అక్రమాలు ప్రజలకు తెలిసిన రోజున మిమ్మల్ని పిచ్చి కుక్కట్లో కొట్టినట్టు కొడతారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే నీకు దాసోహం అన్నాడు, అదే పోలీస్ ఆఫీసరు
సంఖ్యలు వేసి నడి రోడ్డుపై తీసుకుంటూ న్యాయస్థానంలో నిలబెట్టిన రోజున అప్పుడు 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 తెలుస్తుందిరా న్యాయస్థానం విలువేమిటో న్యాయమూర్తి పవర్ ఏమిటో. మిస్టర్ గౌతమ్, నువ్వు ఇచ్చిన వారెంట్లు మర్యాదగా వెనక్కు తీసుకుంటే, నువ్వు కోరుకుంటే కోట్లు 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 ఇస్తా. కాదని కాలు రువితే నిన్ను కాటికి పంపించడానికి కూడా వెళ్ళగలను. ఎంత కావాలో రాసుకో. నాకేలంత మీయాలని చూస్తావా? ప్రాణాలు తీస్తా. ఈ గౌతమ్ అంటే నీతికి మారిపేరు, నిజాయితీకి సింహస్వప్నం. నేను నీలాగా తల్లి పాలు త్రాగి తల్లి రమ్మకొత్త నీచను కాదురా. ఈ గౌతమ్ అంటే న్యాయానికి ప్రతిరూపం, అన్యాయానికి సింహస్వప్నం. మిమ్మల్ని ఉరికమ్మ వెక్కించేంత వరకు నీ గుండెల్లో నిద్రపోతా. వీరుళ్ళ ప్రగల్భాలు పలకకు. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే ఈ క్షణమే చేయగలను. కానీ కానీ నేను నీ ప్రాణాలు తీయడానికి రాలేదు. మర్యాదగా నువ్వు ఇచ్చిన వారిని వెనక్కి తీసుకో. ఏమిట్రా ఏమిట్రా లేదంటే నువ్వు చేసేది? నువ్వేమీ చేయలేవు. రౌడీజం చేయటం, సాహసం ప్రదర్శించడం ఇంకే కాదు, నాకు బాగా తెలుసు. భగవాన్, నేను తలుచుకుంటే ఈ స్థానంలోకి రాగలను. నువ్వు తల్ల కిందగా తపస్సు చేసిన ఆ స్థానంలోకి నువ్వు రాలేవురా. మిస్టర్ గౌతమ్, ఈ భగవాన్ దాస్ ఒక్కసారి చెప్తే, ఈ భగవాన్ దాస్ పేరు చెబితే ఓ భగవంతుడికే భయ 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 ప్రాచులు చెందుతాడు. నీ గౌతమ్ పేరు చెప్తే ఇలాంటి క్రిమినల్స్ కు ముచ్చమట్ల పోస్తాయిరా. మనగాడివా? మొనగాళ్ళకే మనగాన్ని, రౌడీలకు రౌడీని, గూండాలకి గూండాని. న్యాయస్థానాన్ని నాలుగు 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 పాదాల మీద నిలబెట్టి తమ్మున్న జస్టిస్ రా. నువ్వు మొనగాళ్ళకి మొనగాడివైనా, గుండాలకి గుండావైనా నా ముందు మచ్చగాడివి. నీకు మరొక అవకాశం ఇస్తున్నా. వారికి వెనక్కు తీసుకుంటే ఈ భార్య పిల్లలతో నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నువ్వు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తావు. ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ ఇలాంటి క్రిమినల్స్ కుంటుందిరా. అలాంటి నిజాయితీ పనులకు ఉండదు. ఈ భగవాన్ దాస్ ఒక్కసారి చెప్తే ఎదుటి వాడి గుండెల్లో 100 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఒక్కసారి చెప్తే నీలాంటి భగవాన్ దాసులు 100 మంది అయినా ఈ యొక్క గౌతంతో సమానం రా. వెళతాను నేనంటూ వేస్తానం మెట్లెక్కిన రోజున నువ్వు శవమై శవపేటకి ఎక్కవలసి వస్తుంది.